కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి రామకృష్ణుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆళ్లగడ్డలో కుటుంబ పాలన సాగుతుందన్నారు రామకృష్ణుడు. తనకు ఆళ్లగడ్డ సీటును కేటాయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేనకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. తాను ఆళ్లగడ్డలో విజయం సాధిస్తే తన సొంత ఖర్చులతో ఇంటి పన్ను, కొలాయి పన్ను కడతానని రామకృష్ణుడు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. అదేవిధంగా ఆళ్లగడ్డలో బీసీల ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి బీసీలకు సీటు కేటాయించడం కూడా అక్కడ బీసీ బిడ్డగా అందరూ ఆదరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ కాపులు కానీ అందరూ కూడా జనసేన పార్టీ వైపు ఉన్నారు. దగ్గర 40 సంవత్సరాల నుంచి కేవలం 2 ఫ్యాక్షన్ కుటుంబాల మధ్యన ఆళ్లగడ్డ నలిగిపోయింది. ఖచ్చితంగా ఆళ్లగడ్డలో అత్యధికమైన మెజార్టీతో గెలిచి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇస్తామని ఇంతకుముందే ప్రకటించాము. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓటు వేయాలన్నా జనసేన పార్టీకి గ్లాస్ కుట్టుకొని ఎదురు చూస్తున్నారు. జన సైనికులు అయితేనేమి, తటస్థులు అయితేనేమి, ప్రజలు అయితేనేమి, వ్యాపారులు అందరూ కూడా నిశ్శబ్ద విప్లవంలాగా సాగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ 2 కుటుంబాలకు పోటీ చేసిన వ్యక్తి లేడు. ఏదో అడపదడప బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు, వాళ్ళకి 2000 3000 ఓట్లు వస్తున్నాయి. కానీ బలమైన వ్యక్తిగా, ఒక బీసీ వ్యక్తిగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. For more updates, please subscribe 99 TV Telugu.